షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రభునందు పిల్లారా, అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము మనందరికీ తోడుగా ఉండినాక. ఆమేన్. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను చదివి ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికిని పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికిని పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఇక్కడ జీవము పొందుటకై అనే మాట మనం చూడగలుగుతున్నాం. అలాగే దానికి సంబంధించి ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. మనం ఈ యొక్క పంచకాండలో చూస్తే కనుక, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, ఒక నిత్యమైన కట్టడిగా, ఒక ప్రధానమైన ఆజ్ఞగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే మనమందరము కూడా యొక్క దేవుని మాటకు లోబడిన వారముగా, ఆయన మాటకు విధేయత చూపించే వారముగా, నమ్మకమైన బిడ్డలుగా, ఆయన వారసులుగా బ్రతకాలి. అదే ఆయన కోరుకుంటున్నది. అది ఇక్కడ చూస్తే కనుక, సియోన్లో శేషించిన వారికి, యెరూషలేములో పిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై, ఆయన నామములో ఏముందండి? నిత్య జీవం ఉంది. ఆయన సన్నిధిలో నిత్య జీవము. ఈ యొక్క భూమి మీద మనం బ్రతుకుచున్నప్పుడు మనము కొంతకాలమే ఇక్కడ మనం పరదేశులుగా నివసిస్తున్నామని విషయాన్ని మనం గమనించాలి. కానీ ఆ నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే ఆయన యొక్క మాటకు లోబడే రీతిలో, ఆయన వాక్యం ద్వారా కడగబడి మనందరం కూడా నీతి, న్యాయ, యథార్థతలు అనుసరించి నడుస్తూ ఉంటే కనుక, జీవిస్తూ ఉంటే కనుక, ఆ యొక్క అర్హత మనల్ని ఆ నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఎంత చక్కని మాట చూడండి. నిత్య జీవం పొందుటకే యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడను. అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. నిత్య జీవానికి అర్హత కావాలంటే మనం పరిశుద్ధులుగా ఉండవలసిందే. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత దేని వలన వస్తుందంటే ఆయనను కలిగి ఉండటం వలన, ఆయనను పోలి నడుచుకుంటూ వలన, ఆయన యొక్క మాటకు మనం ఎదురు చెప్పకుండా, ఆజ్ఞాతిక్రమం చేయకుండా, ఆయన మాటను మీరకుండా, ఆయన చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే కనుక, ఆయన అడుగు జడల్లో నడుస్తూ ఉంటే కనుక, దాని ద్వారానే మనము నిత్య జీవనకు అర్హులం అవుతాము. యెషయా గ్రంథంలోనే 60వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నీ జనులందరూ నీతిమంతులయుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఈ యొక్క మొదటి భాగంలో నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. ఆయన జనులుగా మనం పిలవబడాలంటే అర్హత ఏంటంటే నీతిని కలిగి ఉంటుంది. నీతిమంతులందరూ. నీతిమంతుడు కానివాడు, పాపములో ఉన్నవాడు ఆయన జనములో ఉన్నాడు, ఆయన ప్రజల లిస్టులో ఉన్నాడు. అంతే కదండి దీని అర్థము. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క నీతి న్యాయములతో బ్రతుకుచూ ఉంటే కనుక మనము ఆయన జనులము, ఆయన యొక్క వారసులము, ఆయన బిడ్డలము. ఆయన అదే కోరుకుంటున్నాడు, మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా, మన యొక్క జన్మ, ఆయన యొక్క ప్రణాళిక, మరణ జననాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి మీద మనకు అధికారం ఉంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలము నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క మాటకు విధేయుడిగా ఉండాలి, ఆయన మేలులకు, దేవునులకు నేను పాత్రనవ్వాలని ఒక బలమైన ఉద్దేశం కలిగి ఆ యొక్క నిత్యమైన కట్టడిగా ఆయన ఆజ్ఞను చేసుకుని మనం బ్రతుకుచుంటే కనుక నిజముగా మనము ఆ యొక్క నీతిమంతుల లిస్టులో ఉంటాం, నిజముగా ఆయన యొక్క జనుల లిస్టులో ఉంటాము, ఆయన యొక్క దేవునిలకు, నిత్య జీవానికి అర్హులుగా ఉండగలుగుతాం. కాబట్టి అటు రీతిగా మీరందరూ కూడా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క దేవుని యొక్క బిడ్డల లేకపోతే పరలోక రాజ్య గుంపులో వారసులు ఉండాలని నేను అందరిని కోరితే ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మన ఆత్మను బలపరిచి, స్థిరపరిచి నడిపించింది గాక. ఆమేన్. పరిశుద్ధుగా మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటను వినుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నాయన ఆ యొక్క నిత్య జీవమును పొందుటకు ఆ యొక్క పరిశుద్ధులుగా ఉండాలని, ఆ యొక్క ప్రభు నీ యొక్క జనుల గుంపులో, నీ బిడ్డల గుంపులో, వారసుల గుంపులో ఉండాలంటే నాయన నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవించాలని, నీ కృపలో మేము బ్రతకాలని, నీ మాటకు విధేయత చూపాలని ఈరోజు మాతో మాట్లాడారు. అన్నట్టు రీతిగా నేను నిన్ను పోల్నడిచిన కృపను దయచేయమని, పాపమును దుర్నీతిని వీడి, భ్రష్ట స్వభావం వీడి, నీతి న్యాయ యథార్థతలను విరిగి నలిగిన హృదయం ధరించుకొని నేను నీ బిడ్డలకు చించి కృపను దయచేయమని, మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని, విన్న వాక్యం ద్వారా నీ బిడ్డల హృదయాలలో తండ్రి రక్షణ, మారు మనసు, స్వస్థత కలిగి చేయమని బలపరచమని నజరేయుడైన యేషూవ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.